తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలు డెమాలిషన్ మ్యాన్ గా బిరుదిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని కూడా మాజీ ఎంపీ బూరా నరసేగౌడ్ విడుదల చేశారు. కనిపించిన కట్టడాన్ని కూల్చడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని నరసేగౌడ్ ఆరోపించారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయిందని నరసేగౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమని బూరా నరసేగౌడ్ ధీమాను వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం ఏమీ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికే. ప్లాట్లు అమ్ము, ప్లాట్లు కొను, ప్లాట్లు మార్పుడు చేసో, ఇళ్ళు అమ్ము, బ్రోకరేజ్ తీసుకోను, లేఅవుట్ డెవలప్మెంట్ చేసో. మరి ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉందంటే కనీసం భూమి వైపు చూడటానికి ఎవరు ధైర్యం చాలట్లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకు సినిమాలో ఐరన్ లెగ్ అని ఉన్నారు. ఐరన్ లెగ్ ఇది ఒక పెద్ద తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐరన్ లెగ్ అయింది. ఏ వర్గమో సంతోషంగా లేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు కూడా సంతోషంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఈరోజు ఒకటి చెప్పాలి, మన ప్రస్తుత ముఖ్యమంత్రికి ఒక బిరుదిద్దాం అనుకుంటున్నాం. ఓ సినిమా వచ్చుండే గతంలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు, డిమాలిషన్ మ్యాన్. డిమాలిషన్ మ్యాన్ తెలుగులో కూల్చే వ్యక్తి. డిమాలిషన్ మ్యాన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కూల్చుడే కూల్చుడు. రోజుకు 4 ఇళ్ళు కూల్చుంది, నిద్రపోదు. కూల్చుడే లక్ష్యం, కూల్చుడే డెవలప్మెంట్గా పెట్టుకోవటం జరిగింది.